హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూస్ చేసుకోవాలి, అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన పనిని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి బ్యాంగిల్స్ మనం శారీ మ్యాచింగ్ తీసుకుంటూ ఉంటాము, కానీ అవి ఎలా వేసుకోవాలో చాలామందికి తెలియక ఎలా అంటే అలా వేసేసుకుంటూ ఉంటారు కదండి. సో మ్యాచింగ్ గాజులు ఎలా వేసుకుంటే అందంగా కనిపిస్తాయో చూద్దామండి. ఇలా ముందుగా అటు ఇటు నేను ఇక్కడ ప్లెయిన్ బ్యాంగిల్స్ని అయితే తీసేసుకున్నాను. తర్వాత మధ్యలోనైతే చుక్కల బ్యాంగిల్స్ అయితే ఉంచి సైడ్లలో ఇలా బ్యాంగిల్స్ వేసుకుంటే కనుక మనకు అందంగా కనిపిస్తుంది. చూసారు కదండి ఎంత చక్కగా కనిపిస్తుందో. చూడడానికి ప్లెయిన్ బ్యాంగిల్సే కానీ మనం ఇలా సెట్ చేసుకొని వేసుకుంటే కనుక మనకు చూడడానికి నీట్గా అందంగా కూడా కనిపిస్తాయండి. తర్వాత ఇంకో విధంగా కూడా సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ప్లెయిన్ బ్యాంగిల్స్ వచ్చేసి 8 తీసుకున్నాను. తర్వాత కుందన్ బ్యాంగిల్స్ 6 తీసేసుకొని సైడ్లలో ఇలా సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటే కనుక మనకు ఎంత అందంగా కనిపిస్తుందో ఒక వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇంకో విధంగా ఏంటంటే ఇక్కడ నేను 2 కలర్ల చుక్కల బ్యాంగిల్స్ తీసుకున్నాను. 6 చుక్కల బ్యాంగిల్స్ వచ్చేసి ఎల్లో కలర్, అలాగే 4 బ్యాంగిల్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో తీసుకున్నాను. తర్వాత మధ్యలో ఇలా మనం ఒక గోట్ని అయితే పెట్టేసుకొని సైడ్లలో ఇలా సైడ్ బ్యాంగిల్స్ పెట్టేసి మనం పెట్టుకుంటే కనుక అంటే వేసుకుంటే కనుక మనకు ప్లెయిన్ బ్యాంగిల్సే కానీ మనకు చూడడానికి ఇలా సెట్ చేసుకొని వేసుకుంటే మనకు చేతికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఇందులో మీకు ఏదైతే బాగా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చి మునక్కాయల్ని మామూలుగా ఏంటంటే చాలామంది ఇలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేయడం వల్ల 1-2 రోజులకే ములక్కాయ ఎండిపోయి మనకు పూర్తిగా వాడిపోతూ ఉంటుంది, అంటే డ్రైగా అయిపోతూ ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ఎలా స్టోర్ చేసుకోవాలి, అలాగే ములక్కాయ కాడల్ని ఏ విధంగా మనము నీట్గా దానిపైన ఉన్న తొక్కను ఎలా తీసుకోవాలో వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. చూసారు కదండి. ఇలా కొంచెం మనం కత్తెరతో ఎక్కువ కట్ చేయకూడదు, జస్ట్ ఇలా కట్ చేసేసి ఇలా తీస్తే కనుక మనకు తొక్క అనేది సపరేట్గా అయిపోతుంది. ఇలా చక్కగా అన్నిటినీ కట్ చేసేసుకున్న తర్వాత మనకు మునక్కాయలు 15 రోజులైనా ఫ్రెష్గా పాడవకుండా ఉండాలంటే ఇలా కట్ చేసేసుకొని ఇలా ఏదైనా ఒక బాక్స్లో మనము ఉంచేసుకోవాలి. తర్వాత ఇక్కడ పేపర్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసేసుకొని ఇలా బాక్స్లో ఉంచేసుకొని మనము మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కనుక మనకు 15 రోజులైనా కూడా ములక్కాయలు అనేవి అసలు డ్రైగా కాకుండా అలాగే వాటి టేస్ట్ అనేది చేంజ్ కాకుండా ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ముందుగా నేను ఇక్కడ ఒక బట్టల క్లిప్ తీసుకున్నాను. తర్వాత వెనకాల ఇలా ఒక డబుల్ టేప్ని అతికించేసి దానికి ఉన్న కవర్ని కూడా తీసేసుకోవాలి. తర్వాత అందరి ఇంట్లో స్టోన్ పోయిన బ్యాంగిల్స్ కానీ లేకపోతే చిన్నగా అయిపోయిన పాతగైన బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలా క్లిప్కి అయితే మనం సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా వాల్కి సెట్ చేసేసుకోవాలి క్లిప్ని. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకు ఇంట్లో ఉన్న స్పెర్స్ అయితే ఉంటాయి కదండి, ఇలా మనము ఇందులో బ్యాంగిల్లో మనం హ్యాండ్ చేసుకుంటే కనుక మనకు చూడ్డానికి బాగుంటుంది, మనం వెతికే పని కూడా ఉండదండి, మనకు టైంకి అయితే దొరికిపోతుంది. యూస్ఫుల్గా అనిపిస్తే వేస్ట్ అని పడేసే బ్యాంగిల్స్తో రీయూస్ చేసేసుకోవచ్చు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఇటువంటి జ్యువెలరీ పర్స్ అనేది అందరి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇలా ఒక జ్యువెలరీ పర్స్ని తీసేసుకొని ఇందులో మనం డైలీ యూస్ చేసే ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే పెద్దవాళ్ళు డైలీ కూడాను బీపీ ట్యాబ్లెట్ అని లేకపోతే షుగర్ ట్యాబ్లెట్ అని వేసుకుంటూ ఉంటారు కదండి, ఇలా ట్యాబ్లెట్ని అయితే ఉంచేసుకోవాలి. అలా విక్స్ కానీ జెండుబామ్ కానీ ఉంచేసుకోవాలి. తప్పకుండా పడుకునే ముందు కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం కదండి. సో ఇలా అన్నిటినీ కూడా ట్యాబ్లెట్ని అయితే మనం ఎప్పుడు ఏ ట్యాబ్లెట్ వేసుకుంటామో ఆ ట్యాబ్లెట్ని ఇలా మనం పర్స్లో వేసేసుకొని బెడ్షీట్కి ఇలా కనిపించేలా సేఫ్టీ పిన్తో మనము ఫిక్స్ చేసేసుకోవాలండి. ఒకవేళ ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినా కూడా నిద్రపోయే ముందు ఇలా చూస్తే చాలు మనకు గుర్తొస్తుంది. మనం టైంకి అయితే మర్చిపోకుండా ట్యాబ్లెట్ అయితే వేసేసుకోవచ్చండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనం మార్కెట్ నుండి కరివేపాకులు తీసుకొచ్చిన తర్వాత ఇలా చక్కగా మనము ఆకులను అయితే సపరేట్గా చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో మాత్రం స్టోర్ చేసి ఉంచేస్తూ ఉంటాము. కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా మనకు ఒక 2 రోజులకే పూర్తిగా వాడిపోయి వాటి కలర్ అనేది చేంజ్ అయిపోయి టేస్ట్ అనేది పోతుంది కదండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ఒక బాక్స్లోనైతే కిందన మనం ఇక్కడ ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఇలా న్యూస్ పేపర్ని అయితే అడుగు భాగంలో ఉంచేసుకొని తర్వాత కరివేపాకునైతే పూర్తిగా బాక్స్లో ఉంచేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టితే కనుక మనకు ఎన్ని రోజులైనా కూడా కరివేపాకు వాసన కానివ్వండి అలాగే మనకు కలర్ కానివ్వండి చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుందండి. మనకు నెల రోజుల వరకు కరివేపాకు అనేది అస్సలు పాడవకుండా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ సిక్స్త్ టిప్ వచ్చేసి సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అసలు కష్టపడకుండా సెకండ్లలో దారాన్ని సూదిలోనైతే ఎక్కించుకోవచ్చండి. ముందుగా వీడియోలో చూపించిన విధంగా దారాన్ని చేతి మీద పెట్టేసి అంటే దారాన్ని ఇలా వేలికైతే చుట్టేసుకోవాలి. ఇప్పుడు సూదిని అంటే సూది తల దగ్గర ఇలా ఫింగర్కి అయితే ఇలా పెట్టేసి సేఫ్టీ పిన్ తీసేసుకొని ఇలా సూది హోల్లో నుంచి పిన్నుతో ఇలా తీసామంటే మనకు ఈజీగా దారం అనేది పైకి అనేది వచ్చేస్తుందండి.
చూసారు కదండి, వీడియోలోనైతే క్లియర్గా చూపించాను. ఎప్పుడైనా మనకు సూదిలో దారం ఎక్కించాలి ఇబ్బందిగా అనిపిస్తే ఈ టిప్ని ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుందండి. ఇక నెక్స్ట్ 8th టిప్ వచ్చేసి, మనం ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు కానీ, లేకపోతే పిల్లల లంచ్ బ్యాగ్లో కానివ్వండి, లేకపోతే టీచింగ్ చేసే టీచర్స్ కానీ బ్యాగ్లో వాటర్ బాటిల్ పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు కదండి. మనం ఎంత చక్కగా సెట్ చేసినా కూడా ఇలా కిందన పడిపోతూ ఉంటుంది. ఒక్కోసారి మనకు వాటర్ కూడా లీక్ అయిపోయి బ్యాగ్ మొత్తం తడిగా అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా సేఫ్టీ పిన్తో బ్యాగ్కి రబ్బర్ని అయితే సెట్ చేసుకోవాలి. తర్వాత ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ రబ్బర్లో బాటిల్ని సెట్ చేస్తే కనుక మనకు బాటిల్ అనేది అస్సలు కిందన పడకుండా, అలాగే మనకు బాటిల్లోని వాటర్ అనేది అస్సలు లీక్ కాకుండా ఒకే దగ్గర ఉంటుందండి. ఈ టిప్ అయితే ప్రతి ఒక్క లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 9th టిప్ వచ్చేసి, తలస్నానం చేసేటప్పుడు షాంపూని యూస్ చేస్తూ ఉంటాము. సో షాంపూ డబ్బాలు ఏంటంటే ఏం పర్లేదు, కానీ ఇలా ప్యాకెట్స్ యూస్ చేస్తే కనుక సగం వాడిన తర్వాత మిగిలిపోతే కనుక అలాగే కిందన పడి ఒలికిపోతూ ఉంటుంది. సో అలా కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా ఒక బట్ట క్లిప్ను కిందన పెట్టేసి బాత్రూంలో ఉంచితే కనుక అస్సలు షాంపూ అనేది కిందన ఒలికిపోకుండా ఉంటుందండి. మగవాళ్ళ జుట్టు కొంచెమే ఉంటుంది కాబట్టి ఒక షాంపూ అయితే అస్సలు పట్టదు కాబట్టి సగమే యూస్ చేసి అలాగే సగం వదిలేస్తూ ఉంటారు కాబట్టి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు షాంపూ అనేది కిందన ఒలికిపోకుండా ఉంటుంది. ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 10th టిప్ వచ్చేసి, మనం మామూలుగా మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చిన తర్వాత క్యారీ బ్యాగ్లో వేసేసి ఇలా మామూలుగా ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. సో లోపల గాలి అనేది పోయి కూరగాయలు పాడైపోతూ ఉంటాయి. సో ఇలా ఒక్కసారి వీడియోలో చూపించిన విధంగా ముడి వేసి చూడండి, మనకు లోపల గాలి అనేది పోకుండా కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. వీడియోలోనైతే క్లియర్గా చూపిస్తున్నాను, చూసారు కదండి. అటువైపు హ్యాండిల్ ఇటువైపు హ్యాండిల్ని ఇలా మనం కొంచెం ఇలా పట్టి లాగేస్తే కనుక మనకు లోపల గాలి అనేది అస్సలు పోకుండా ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 10th టిప్ వచ్చేసి, స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ని పెట్టేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకున్న తర్వాత ఒక 5 తులసి ఆకులను అయితే వేసుకోవాలండి. మనకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ వర్షాకాలంలో. ఇప్పుడు చక్కగా మరిగించేసుకోవాలి. ఎంతసేపు అంటే మనం ఇక్కడ ఒక 5 minutes పాటు మరిగించుకోవాలండి. ఇలా చక్కగా మరిగించుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లో కానీ లేకపోతే ఒక కప్లోనైతే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అంటే తులసి ఆకులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు వాటర్లో వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇందులోన 1 స్పూన్ వరకు హనీని కలుపుకోవాలండి. అంటే తేనెనైతే కలిపేసుకోవాలి. ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండటం వలన ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వర్షాకాలంలో చాలా మందికి ఏంటంటే జలుబు, దగ్గు, అలాగే కఫం అనేది వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే జలుబు, దగ్గు, కఫము ఉంటుందో వాళ్ళు ఇలా డైలీ 1 గ్లాస్ తాగటం వల్ల మనకు 2 రోజుల్లోనే జలుబు, దగ్గు, జ్వరం, అలాగే కఫం అనేది తగ్గుతుందండి. ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా మనము మన జలుబుని, దగ్గుని అయితే తగ్గించుకోవచ్చు. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, 100% వర్క్ అవుతుందండి. అలాగే ఈ టిప్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఇంతవరకు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.